నాంపల్లిలోని బచ్చా క్రిస్టల్ ఫర్నిచర్ షాప్లో జరిగిన అగ్ని ప్రమాదానికి గల కారణాలేంటి? ఒకప్పుడు హిందీ ప్రచార సభ పేరుతో వెలుగొందిన ఆ భవనంలో అక్రమార్కులు దందా చేస్తున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకు ఉన్నారు? ట్రస్ట్ సభ్యులు చేసిన తప్పులే ఇందుకు ప్రధాన కారణమా? కోర్టు ఆదేశాలు ఇచ్చినా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడానికి గల కారణాలేంటి? నాంపల్లి అగ్ని ప్రమాదం కేసులో వెలుగు చూస్తున్న సంచలన విషయాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. ఇదిగో నాంపల్లిలో అగ్ని ప్రమాదానికి గురైన భవనం. ఈ భవనం చరిత్రలోకి వెళ్లి తొంగి చూస్తే దిమ్మ తిరిగే వాస్తవాలు బయటపడుతున్నాయి. 1960లో ఎల్ఎన్ గుప్తా అనే దాతలు 300 గజాల స్థలాన్ని ట్రస్ట్కి కేటాయించారు. దీనికి హిందీ ప్రచార సభ హైదరాబాద్ పేరుతో నామకరణం చేశారు. ఆ తర్వాత మహబూబ్ నగర్కు చెందిన అచ్యుత్ రెడ్డి భవన నిర్మాణం కోసం విరాళం ఇచ్చారు. అలా వచ్చిన విరాళాలతో ఏర్పాటైనదే హిందీ ప్రచార సభ హైదరాబాద్ అనే సంస్థ. ఈ ట్రస్ట్లో ఏపీ, తెలంగాణ, మహారాష్ట్రకు చెందిన వారు సభ్యులుగా ఉన్నారు. 2 తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత అక్రమార్కులు దీన్ని అనుకూలంగా మార్చుకుని ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్కి చెందిన కొంతమంది సభ్యులు, అలాగే మహారాష్ట్రకు చెందిన మరికొంతమంది ట్రస్ట్లో ఆర్థిక అవకతవకలు చేస్తూ వచ్చారు. ఇంతటితో ఈ అక్రమార్కులు ఆగకుండానే ట్రస్టుకు చెందిన సగభాగంను ప్రైవేటు వ్యక్తులకు అమ్మేసి సొమ్ము చేసుకున్నారు. దీంతో ఈ అక్రమార్కులపై నిఘా పెట్టి ట్రస్ట్లో ఉన్న సభ్యులు ఈ వ్యవహారం అంతా బయటపెట్టారు. దీనిపై సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేయడంతో 2016లో న్యాయస్థానం విచారణ జరిపి హిందీ ప్రచార సభ హైదరాబాద్కి చెందిన ఆస్తులను తక్షణమే హైదరాబాద్ కలెక్టర్కి అప్పగించాలని ఆదేశించింది. అయితే న్యాయస్థానం ఉత్తర్వులు ఎవరూ పట్టించుకోకుండా వారి కార్యకలాపాలు అలాగే కొనసాగిస్తూ వచ్చారు. ఈ వ్యవహారంపై ఆక్రమించిన వారు 2024లో హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు కూడా సుదీర్ఘంగా విచారణ చేసి పిటిషనర్లకు చురకలంటించి అక్షంతలు వేసింది. 333/2007 ప్రకారం సిటీ సివిల్ కోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం వెంటనే కలెక్టర్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని ఆదేశించింది. అయినా అప్పటికీ కలెక్టర్ ఆస్తులను హ్యాండ్ ఓవర్ చేసుకోలేదు. తర్వాత ఈ పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. సుప్రీంకోర్టు కూడా ఎక్కడ కూడా అక్రమార్కులకు అనుకూలంగా స్టే కానీ స్టేటస్ కో కానీ ఇవ్వలేదు. అయితే హైదరాబాద్ కలెక్టర్ కౌంటర్ వేయాల్సి ఉన్నా కౌంటర్ వేయకుండా జాప్యం చేయడంపై ఎన్నో అనుమానాలకు తావిస్తోంది. మరోవైపు అక్రమ నిర్మాణాలు కూల్చివేయాలని జీహెచ్ఎంసీకి స్పష్టమైన ఆదేశాలు ఉన్నా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఉన్న సెట్ బ్యాక్ ను క్లోజ్ చేసి ఫర్నిచర్ షాప్ నిర్మాణం చేపట్టారు. మరోవైపు హైదరాబాద్లో వాటర్ సప్లై లేని భవనం ఏదైనా ఉందంటే అది హిందీ ప్రచార సభ మాత్రమే. ఫైర్ సేఫ్టీ లేదు, సెట్ బ్యాక్ లేదు, నిర్మాణాలకు అనుమతి లేదు. ఉన్న సెట్ బ్యాక్లు క్లోజ్ చేసి మరీ ఫర్నిచర్ షాప్ నిర్మాణం చేశారు. ఇవన్నీ గమనించే న్యాయస్థానం వెంటనే కలెక్టర్కి ఆదేశాలిచ్చింది. ఇలా రూల్స్ అతిక్రమించి జరుగుతున్న కార్యకలాపాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. దీంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ వ్యవహారాన్ని ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని ఎగ్జామ్స్ అనుమతులను కూడా తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసింది. గతంలో కోర్టు ఆదేశాల ప్రకారం బిల్డింగ్ ను కలెక్టర్ తన అధీనంలోకి తీసుకుని ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగేది కాదు. కనీసం ఇప్పటికైనా అధికారులు చర్యలు చేపట్టాల్సి ఉంది. ప్రభుత్వం వెంటనే హిందీ ప్రచార సభ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలి.